వెల్కమ్ టు జేహో సక్సెస్ మంత్ర. ప్రతి మనిషి సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక మంత్రాన్ని పాటించాలి. ఆ మంత్రాన్ని ప్రతి ఎపిసోడ్లో కూడా జేహో సక్సెస్ మంత్రాలో మీకు అందిస్తున్నాం. ప్రస్తుతం మనకు అందించడానికి మన గెస్ట్ ఉన్నారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆంధ్ర మహిళా సభ డాక్టర్ జిఎల్కే దుర్గా గారు. మరి ఈరోజు మేడం ఎలాంటి టాపిక్ మనకు వివరిస్తారో తెలుసుకుందాం. నమస్తే మేడం, ఈరోజు మీరు మాకు ఏం చెప్పబోతున్నారు? నేను సెల్ఫ్ లీడర్షిప్ అనే టాపిక్ తీసుకున్నానండి మన జైహో మంత్రాలో. సెల్ఫ్ లీడర్ అంటే బీ ఎ లీడర్ టు యువర్ లైఫ్ అంటాం. అంటే వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు లీడ్ అవర్ సెల్ఫ్, హౌ కెన్ వీ లీడ్ ఫ్యామిలీ ఆర్ ఏ కంపెనీ ఆర్ ఏ ఆర్గనైజేషన్ ఆర్ ఏ సొసైటీ ఆర్ ఏ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్. సో మనము మొదటగా లీడర్ అవ్వాలి అంటే వీ మస్ట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ అవర్ ఎమోషన్స్, బిహేవియర్, యాటిట్యూడ్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్, కమ్యూనికేషన్. అంటే ఒక మనిషి తను లీడర్గా అవ్వాలి అంటే కనుక ఫస్ట్ ఒక సెల్ఫ్ లిమిటెడ్ CEO అనుకుందాం. ఒక కంపెనీలో మనకి అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ప్రొడక్షన్ అంటాం, ఫైనాన్స్ అంటాం, తర్వాత సేల్స్ అంటాం, మార్కెటింగ్ అంటాం, అడ్వర్టైజింగ్, అలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మరి వ్యక్తిగా తన సెల్ఫ్ లిమిటెడ్ కంపెనీకి తనే CEO అంటే అబౌట్ హిస్ హెల్త్, పర్సనల్, ప్రొఫెషనల్, సోషల్, స్పిరిచువల్, అలా అనేక రకాల రంగాల్లో తనకి తను ఒక హోల్డ్ని తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బాగుండాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ హెల్త్కి వచ్చేటప్పటికి మనం ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అంటాం. ఫిజికల్ హెల్త్కి ఏం డైట్ తీసుకోవాలి, మెంటల్ హెల్త్కి ఏ విధంగా తను ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి అంటే ఏం చేయాలి? యోగానా, మెడిటేషనా, ఇంకొకటి చేస్తారా, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారా అనేది. అలాగే మనకి సోషల్ అంటే హౌ ద సోషల్ ఎన్విరాన్మెంట్ షుడ్ బి, అంటే ఎవరిని కలుస్తున్నాం, ఎప్పుడు కలుస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎటువంటి సర్కిల్లో మనం ఉంటున్నాం, ఎటువంటి నెట్వర్క్ మనకు ఉంది, ఇవి కూడా చాలా మన మీద తప్పకుండా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అంటే మరి అసలు ఎందుకు ఉండాలంటారు? సెల్ఫ్ లీడర్షిప్ ఎందుకు ఉండాలి అంటే మొదట మనకి ఏంటి అంటే మన మీద మనకి కంట్రోల్ తెచ్చుకోవడానికి. అంటే వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లీడ్ యువర్ సెల్ఫ్, హౌ కెన్ యూ లీడ్? ఏ లీడర్ ఈజ్ వన్ హూ షోస్ ద వే, హూ నోస్ ద వే, హూ గోస్ ద వే అండ్ యూ లీడ్ టు సక్సెస్. అంటే మనం నీకున్న స్ట్రెంగ్త్ ఏంటి, నీకున్న వీక్నెస్లు ఏంటి, నీకున్న ఆపర్చునిటీస్, థ్రెట్స్, ఎవరికి వాళ్ళు నా స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకుంటే మనకి అది ఇంగ్లీష్ వచ్చా, లేకపోతే మనం ఒక డిగ్రీ ఉందా, లేకపోతే ఎక్కువ సమయం కష్టపడే తత్వం మనకు ఉందా, లేదంటే మనకి పాటలు పాడడమో ఇంకొకటి ఏమన్నా యాక్టివిటీ వచ్చా, స్పోర్ట్స్లో ఉందా, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? ఫస్ట్ ఏ పర్సన్ మస్ట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్, లెర్న్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ స్ట్రెంగ్త్ తెలుసుకున్నాక తనకి ఉన్న వీక్నెస్లు ఏంటి, బద్ధకమో, చేయలేకపోవడమో, ఇంగ్లీష్ బాగా రాకపోవడమో, అందరిలో మాట్లాడాలంటే పబ్లిక్ స్పీకింగ్ బిడేపడ్డమో, అలా ఏదో ఒక వీక్నెస్ ఉంటే మన స్ట్రెంగ్త్ని మనం పెంచుకుంటూ మన వీక్నెస్ని మనం తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తే కనుక యు ఆర్ గోయింగ్ టు బికమ్ అ లీడర్ ఇన్ అ పీరియడ్. అంటే ఒక టైంలో మనము యూ కెన్ బికమ్. అలాగే ఈ రోజున ఆపర్చునిటీస్, థ్రెట్స్ గురించి చెప్తే బికాస్ ఆఫ్ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే చిన్న హోటల్, చాయ్ బండి దగ్గర నుంచి పెద్ద కంపెనీలు పెట్టాలన్నా అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్ మనకి అనేక అవకాశాలని మనకి ఇస్తుంది గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా, ఇతర రాయితీలు ఇవ్వడం ద్వారా. సో అయితే మనకి థ్రెట్ అంటే మనకి మేబీ అవర్ ఫస్ట్ జనరేషన్ క్యాండిడేట్స్, ఇంతకుముందు మన పేరెంట్స్ ఎవరు చదువుకోలేదు, లేదా మన ఇంట్లో ఎవరు ఇంతకుముందు ఎంటర్ప్రినర్ కాదు, లేదా ఇంతకుముందు మనకి ఎవరు ఫారిన్కి వెళ్ళలేదు, ఆర్ మన ఇంట్లో ఎవరు సైంటిస్టులు లేరు, లేదా మన ఇంట్లో ఎవరు సినిమా రంగానికి వెళ్ళలేదు. అలా మనకి ఎన్నో థ్రెట్లు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనము సెల్ఫ్ లీడర్, యు నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యు నో హౌ టు ప్రొసీడ్, ముందుకు ఎలా వెళ్ళాలి. నువ్వు డ్రైవర్గా ఉండాలనుకుంటున్నావా, ప్యాసింజర్గా ఉండాలంటున్నావా? వేరే వాళ్ళు సక్సెస్ అయితే నువ్వు ఒక చూస్తున్న ప్రేక్షకుడిలాగా ఉండాలనుకుంటున్నావా, నువ్వే సక్సెస్ సాధించాలనుకుంటున్నావా? దిస్ ఈస్ గోయింగ్ టు డిటర్మైన్ వెదర్ యూ వాంట్ టు బికమ్ ఏ లీడర్ ఆర్ నాట్. అయితే మనం లీడర్ అవడం మూలాన మనకి సెల్ఫ్ లీడర్షిప్ ఎలా వస్తుంది అంటే కనుక టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. ఒకవేళ మనము చదువుతూ ఉంటాం, మీరు బీదగా పుట్టడం అనేది మీ తప్పు కాదు, కానీ బీదగా చనిపోవడం అనేది మీ తప్పే అంటారు. అంటే పుట్టడం, బర్త్ ఈజ్ సర్టెన్, డెత్ ఈజ్ సర్టెన్. ఈ బర్త్కి డెత్కి మధ్యన వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద కమ్యూనిటీ విత్ ద కమిట్మెంట్? వెన్ యూ హ్యావ్ దట్, యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద సెలబ్రేషన్. వీ కెన్ సీ ద లీడర్స్ లైక్ గాంధీ, వివేకానంద, అబ్దుల్ కలాం, అంబేద్కర్,
వీళ్ళందరూ కూడా దే ఆర్ సెల్ఫ్ లీడర్స్. వివేకానంద గారు చికాగోకి వెళ్ళి హిందూ ప్రచారం చేసి మన ప్రపంచంలో మన కీర్తి మకుటాన్ని చక్కగా ఆయన ప్రకాశింపజేశారు. సో వెన్ యూర్ గోయింగ్ టు థింక్ అబౌట్ అబ్దుల్ కలాం, ఒక మామూలు సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఆయన అంతటా ఆయన ఒక లీడర్గా ఎదిగి ఈ రోజున భారత రాష్ట్రపతిగా ఉండి అనేక రకాలుగా పిల్లల్ని, స్టూడెంట్స్ని, పిల్లల్ని అందరినీ కూడా ఆయన ప్రభావితం చేయగలిగారు. సో వెన్ యూర్ గోయింగ్ టు సే సెల్ఫ్ లీడర్స్, అంబేద్కర్ ఒక మామూలు అంటరాని కులంలో పుట్టాను అని ఆయన అధైర్యపడకుండా ఆయనని విడిగా స్కూల్లో కూర్చోబెట్టేవారట. ఒక గోన్ సంచి తెచ్చుకుని నువ్వు మూల కూర్చోవాలి అని. అప్పుడు ఆయన హీ స్టార్టెడ్ థింకింగ్, నా పరిస్థితి ఇలా ఎందుకుంది, నేను దీని నుంచి బయటపడడానికి నాకు నా వాళ్ళని నేను ఏ విధంగా రక్షించుకోవాలి, బయటపడాలని ఆలోచనతోటి ఆయన బాగా చదువుకోవడం, ఒక తత్వవేత్తగా, శాస్త్రవేత్తగా, సామాజికవేత్తగా, తర్వాత రిఫార్మ్స్ అనేవి ఆయన తీసుకొచ్చి రాజ్యాంగాన్ని చక్కగా లిఖించడం ద్వారా అనేక హక్కుల్ని ఆయన మనందరికీ తీసుకురావడం. అంతేకాకుండా ఒక ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఎలా ఉండాలి, ఆడవాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ అనేది ఏ విధంగా, సాధికారత ఏ విధంగా తీసుకురావాలి, అనేక అంశాల మీద ఆయన చక్కగా ఒక సెల్ఫ్ లీడర్గా ఎదిగి సమాజానికి అందించగలిగారు. నిజంగా అద్భుతం, ఇదంతా కూడా అద్భుతం. అది ఉన్న వాళ్ళంతా కూడా అద్భుతాలు సృష్టించారు. కానీ మనలో కూడా ఆ సెల్ఫ్ డెవలప్మెంట్ అవ్వాలి అంటే ఎలా? అంటే ఫస్ట్ వన్ ఈజ్ క్వాలిటీ ఈజ్ ఏంటంటే కరేజ్ అండి. మనకి ఒక ధైర్యాన్ని అనేది తెచ్చుకోవాలి. అంటే మనకి అనుకున్న రంగంలో నేను ముందుకు వెళ్ళగలను, అది సంగీతమా, రాజకీయ రంగమా, ఏదైనా ఒక అనుకున్న రంగంలో మనకి కావాల్సింది ఏంటి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి నాకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, నేను ఏ విధంగా ఎదగలను, నాకెవరు రోల్ మోడల్గా ఉంటారు, నేను వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన సహాయాన్ని తీసుకోవాలి, అంటే నెట్వర్క్లో, అంటే టేక్ ద సపోర్ట్ ఆఫ్ అదర్స్ అంటారు. కరేజ్ తర్వాత మనకు కావాల్సింది ఏంటి అంటే హార్డ్ వర్క్. అంటే మనము వేరే వాళ్ళని చూసి ఏ విధంగా ఉండాలి అని నేర్చుకోవాలి, కొంతమందిని చూసి ఏ విధంగా ఉండకూడదని కూడా నేర్చుకోవాలి. లీడర్స్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్, ప్రోయాక్టివ్గా సమాజంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, దానికి నేనేం చెయ్యాలి. అంటే మనం చలం పుస్తకాల్లో చదువుతాం, ఆయన 50-60 ఏళ్ల క్రితం ఆడవాళ్ళు చెప్పులు వేసుకుని తిరుగుతారు, ఉద్యోగాలు చేస్తారు అని రాసినందుకు పెద్ద యాజిటేషన్ చేసి ఆయన కొట్టినంత పని చేశారు. అంటే ఒక దార్శనికుడు ఏంటి అంటే కనుక రాబోయే 5 ఏళ్లలో మార్పులు ఎలా ఉంటాయి, 10 ఏళ్లలో, 20 ఏళ్లలో ఏ మార్పులు వస్తాయి, అది సామాజిక మార్పులు ఏ విధంగా స్టెప్ అంటాం, సోషల్, టెక్నికల్, పొలిటికల్ అండ్ కల్చరల్గా ఏ విధమైన మార్పులు వస్తాయి. ఇప్పుడు సపోజ్ నువ్వు ఎగుమతి దిగుమతి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు, యూ వాంట్ టు బికమ్ లీడర్ ఇన్ దాట్. అలాగే రేపు పొలిటీషియన్ అవుదాం అనుకున్నావు, లేదు అంటే యూ వాంట్ టు బికమ్ సంథింగ్. ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నావు, ఏ రంగంలో నీకు అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ని మనం ఎస్టిమేట్ చేసుకోవడం, అంటే ఆలోచించగలగడం. అలాగే టెక్నికల్గా మనకు వచ్చేది, ఇంతకుముందు మనకి ఎంత పెద్ద కంప్యూటర్ ఉండేది, అక్కడి నుంచి ల్యాప్టాప్ వచ్చింది, అంతకుముందు సెల్ ఫోన్లో, ఈ రోజున స్మార్ట్ ఫోన్లో వీఆర్ ఏబుల్ టు గెట్ ఎవ్రీథింగ్. రేపు పొద్దున ఇంకా వాచీలోనే అన్ని రావచ్చేమో, ఇంకా మనకి టెక్నాలజీ పెరుగుతుంది. సో ఈ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు నా అవసరం ఎక్కడుంది, నా ఇంటెలిజెన్స్ నేను దేనికి ఉపయోగించుకోవాలి, ఏ రంగంలో నేను వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాను, బిజినెస్ ఎందులో పెట్టను, అసలు ఏం చదువుకోవాలి, ఎందులో బిజినెస్ పెట్టను అనేసి ఆలోచించుకోవడం అనేది థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఈజ్ సెల్ఫ్ లీడర్ అండి. అంటే మొదటగా ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ద క్వాలిటీస్, అంటే ప్యాషన్, కంపాషన్, అలాగే కరేజ్, థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. హీ మస్ట్ అనలైజ్ ద ఫ్లెక్సిబిలిటీ ఏముంది, కాంప్లెక్సిటీ ఏముంది, తర్వాత తన ప్యాషన్ అండ్ కంపాషన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా తను అసెస్ చేసుకోగలిగితే హీ కెన్ బికమ్ ఏ గుడ్ లీడర్ అండి. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి డెవలప్ చేసుకోవాలి అంటే ఒక వ్యక్తిగా నేనే అనుకోండి, నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ ఆనెస్టీ. అంటే మనము ఇచ్చిన మాటని నిలబెట్టుకో, ఇంటిగ్రిటీ అంటామండి. ఇప్పుడు సపోజ్ నేను వస్తాను 12 అంటే మీరు నా కోసం వెయిట్ చేయకపోయినా కనీసం 12-12:05 వస్తే యూఆర్ ఏబుల్ టు సే ఇవిడ అన్న టైంకి వస్తున్నారు అని. అంటే మొదట మనకి ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం. రెండో, ఒక లీడర్కి తన అనునాయులు, అంటే వాళ్ళ యొక్క ఫాలోయర్స్ కూడా లీడర్స్గా తీర్చిదిద్దగలగాలి. నేనే ఒక లీడర్ కాదు, అదే అంటారు కదా, కొన్ని మహావృక్షాలు కింద వేరే వృక్షాలు పెరగనివ్వవు అంటారు, మర్రి చెట్టు అవి. అలా కాకుండా ఒక లీడర్, నిజంగా ట్రూ లీడర్ ఏంటి అంటే తన ఫాలోయర్స్ని కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం హీ ఈస్ గోయింగ్ టు సీ దెమ్ యాజ్ ఎ లీడర్స్. అంటే వాళ్ళకి ఒక ప్రాబ్లమ్ ఇచ్చి ఫేస్ ద ఛాలెంజ్ అండ్ సాల్వ్ ఇట్, యు ఆర్ గోయింగ్ టు బికమ్ ద లీడర్స్. అంటే డిఫరెంట్ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది చేసి ఎటువంటి స్థితిలో మనము ఎటువంటి ప్రాబ్లమ్ని ఛాలెంజ్గా తీసుకుంటామో దాని నుంచి, ఆ ఛాలెంజ్ నుంచి, ఆ ప్రాబ్లం నుంచి ఎప్పుడు బయటపడగలం. Problem becomes a problem when you view that one as a problem. But when you see it as a challenge, you are going to solve it.
అలా వీ హ్యావ్ సో మెనీ ఛాలెంజెస్ ఇన్ అవర్ కంట్రీ. మనకి మిలేనియం గోల్స్లో చెప్తారు 14 రకాల ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి దేశానికి ఉన్నాయి, మన దేశానికి ఉన్నాయి. అక్షరాస్యత లేదు, పావర్టీ, తర్వాత అసమానతలు, తర్వాత మనకి చైల్డ్ కేర్లో ఈ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ వలన అనేక మంది పిల్లలు 5 సంవత్సరాల లోపల చనిపోతున్నారు. కొంతమంది తల్లి కడుపులోనే న్యూట్రిషన్ లేక చనిపోతున్నారు. తర్వాత అనేక మంది పిల్లలకి బాల్య వివాహాల మూలన. సో ఇలా అనేక రకాలైన సరే నీరు, ఎన్విరాన్మెంట్ అనేవి ప్రాబ్లం, ఇలా అనేక 14 రకాల ప్రాబ్లం ఉన్నాయి. టేక్ ఎనీ ప్రాబ్లమ్ యాజ్ యువర్ ఛాలెంజ్, అడ్రస్ ఇట్ అండ్ గ్యాదర్ ద పీపుల్, హ్యావ్ ద నెట్వర్క్, గో ఫర్ ఏ ప్రోయాక్టివ్ బిహేవియర్. ఈ రోజున మనకి నీళ్లు దొరకకపోతే మనము నూతిని తవ్వినట్టుగా కాకుండా థింక్ అబౌట్ ద ఫ్యూచర్. రానున్న కాలంలో మనకు వచ్చే సమస్యలు ఏంటి, ఈ సమస్యల్ని మనం ఏ విధంగా, ఇప్పుడు మనం సిరియాలో చూస్తున్నాం పిల్లలందరినీ పాపం దారుణంగా చంపేస్తున్నారు. మన దేశంలోనే పిల్లల మీద అనేక అకృతాలు జరుగుతున్నాయి. దీనికి మూల కారణం ఏంటి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయగలం? అది పోలీసా, లేకపోతే లీగల్ పరంగానా, పొలిటికల్ పరంగానా, ఎటువంటి మనము నిర్ణయాలు తీసుకోవాలి, వాటిని ఏ విధంగా అమలు చేయాలి అంటే అది ఏ విధంగా మనం ప్రజల్లో మైండ్ సెట్ని మార్చగలగాలి, పొలిటికల్ సిస్టంలో, లీగల్ సిస్టంలో ఎటువంటి మనము సౌకర్యాలను కలిగించగలగాలి, అంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడానికి కానీ దేనికి కానీ. దిస్ ఆల్ ఆర్ గోయింగ్ టు బి అ లీడర్షిప్ ప్రాబ్లం. అంత ఈజీ అంటారా ఒక సామాన్య వ్యక్తి లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడం? తప్పకుండానండి. ఏంటి అంటే మనకి మామూలుగా మన యాటిట్యూడ్ అనేది మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మనకున్న అనుభవాన్ని బట్టి, మన ఎడ్యుకేషన్ బట్టి డిపెండ్ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే నువ్వు ఒక లీడర్షిప్ క్వాలిటీ అనుకుంటావో వాటికి అతీతంగా, అంటే లెర్న్ ఫ్రమ్ అదర్స్ ఎక్స్పీరియన్స్ అంటామండి. ఇప్పుడు మనం చూస్తాము పొలిటికల్ లీడర్లో చాలా మంది చదువుకోకపోవచ్చు, బట్ దే ఆర్ గుడ్. అలాగే చాలా మంది ఇప్పుడు మా ఇంట్లో కానివ్వండి, మీ ఇంట్లో కానివ్వండి, నానమ్మలు, తాతయ్యలు ఎక్కువ చదువుకోకపోవచ్చు, బట్ దే ఆర్ గ్రేట్ లీడర్స్ ఇన్ దట్ విలేజ్. అంటే లీడర్ అంటే ఏంటి, అందరికీ హితం చెప్పడం, మంచి చేయగలగడం. అది మంచినీళ్ళ బాగా, చెరువుని పూడికలు తీయడమా, లేకపోతే స్కూల్ పెట్టించడమా, కాలేజీ పెట్టించడమా, ఇవన్నీ కూడా వెన్ యూర్ గోయింగ్ టు సీ పబ్లిక్ గుడ్, అంటే 10 మందికి సహాయం చేసే సమస్యని నువ్వు పరిష్కరించగలిగితే యు ఆర్ బికమ్ ద లీడర్. ఈవెన్ పెద్ద కుటుంబంలో నిర్ణయాలు తప్పకుండా. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం పెద్దవాళ్ళని చూసి ఒక రోల్ మోడల్ గా నేర్చుకుంటాం. ఇప్పుడు యువత అందరూ కూడా చూడండి, ఒక రోల్ మోడల్ గా అబ్దుల్ కలాం తీసుకుంటారు. ఆయన తన కాటేజ్ ని ఖాళీ చేసి బయటకు వస్తుంటే ఆయనతో పాటు ఒక 4 జతల బట్టలు మాత్రమే వచ్చాయి. అంటే ఆయనకంటూ ఇల్లు కానివ్వండి ఏది కూడా ఆయన ఉంచుకోలేరు. అంత నిరాడంబరంగా ఆయన ఉండగలిగారు. వీ కెన్ సే దట్ సింప్లిసిటీ. ఒక లీడర్కి ఏం కావాలంటే సింప్లిసిటీ. సామాన్యంగా మనకుండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా అడ్రస్ చేయాలి. ఇప్పుడు మీరందరూ కూడా చూస్తూ ఉంటాం, అనేక రకాలైన ఎన్జిఓస్, అక్షయ పాత్ర దగ్గర నుంచి అనేక రకాలైన ఎన్జిఓస్ పల్లెటూళ్ళల్లో పిల్లలకి స్కూల్ పెట్టడం కానివ్వండి, లేదంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వడం కానివ్వండి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గురుకుల పాఠశాలలు, ఆయన ఈ వచ్చిన 2013 అనుకుంటాను, అప్పటి నుంచి ఈ రోజు దాకా గురుకుల పాఠశాల కరికులం మనం చూస్తే అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఒక 15 రోజుల క్లాస్. ఆ పిల్లలందరూ కూడా చక్కగా ఇంగ్లీష్లో స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, అందులో స్టాక్ ఎలా ఉంటుంది, బుల్ అంటే బేర్ అంటే ఏంటి అని చక్కగా చెప్పగలుగుతున్నారు. అలాగే ఎంసెట్, నీట్ కోచింగ్. అలాగే అక్కడ ఒక అబ్బాయికి నల్సర్ యూనివర్సిటీలో నిశాంత్ అనే అబ్బాయికి, చెప్పులు కుట్టుకునే ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయికి నేషనల్ లెవెల్లో సీట్ వచ్చింది. ఇవన్నీ ఎక్కడ ఎలా జరిగాయి, బికాస్ సెల్ఫ్ లీడర్షిప్ ఆఫ్ ప్రవీణ్ కుమార్ గారు. అంటే ప్రతి పిల్లవాడిలో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని నేను గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే కనుక గురుకుల పాఠశాల కానివ్వండి, వాళ్ళకి ఏదైనా కానివ్వండి ముందుకు వస్తారు అని ఫస్ట్ ఆయన నమ్మడం, ఆయన లీడర్గా తన నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేయగలగడం. అలాగే మన జేడి లక్ష్మీనారాయణ గారు ఒక ఐపీఎస్ అయి ఉండి ఎంత చక్కగా ఆయన ఒక సెల్ఫ్ లీడర్గా ఎంతమందిని ఇంపాక్ట్ చేయగలిగారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, ఆ ప్రభావాన్ని సమాజంలో చక్కగా చూపించగలిగారు. లైక్ అంటే ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకున్న వాళ్ళు లీడర్స్గా ఎలా ఎదిగారు అని. ఇంకా మరికొంతమంది గురించి చెప్తారా? మాకు ముఖ్యంగా చెప్పాలంటే మా కాలేజీ స్థాపించిన దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఆవిడ 9-10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక వాలంటీర్గా గాంధీ గారు వస్తున్నారు ఒక సభకి అనేసి ఆవిడని గేట్ దగ్గర నుంచోబెట్టారట. అందరూ పాస్ చూపిస్తేనే లోపలికి పంపించాలి అని. నెహ్రూ గారు వచ్చారట, ఆవిడ చెయ్యి అడ్డం పెట్టారట, లోపలికి వెళ్ళడానికి లేదు అని. అందరూ అయ్యో ఎవరనుకుంటున్నావు, నెహ్రూ గారు అయితే ఏంటి, నాకేం చెప్పారు, ప్రతి వాళ్ళు టికెట్ చూపిస్తేనే లోపలికి వెళ్ళాలి అందట. నెహ్రూ గారు నవ్వి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నారట, పావులానా ఎంతో పెట్టి. అంటే ఆవిడ చిన్నపిల్ల అయినా, నెహ్రూ గారు అయినా సరే
ఆపి అంటే తను యాజ్ ఏ వాలంటీర్ షీ కుడ్ డూ హర్ డ్యూటీ. ఆ తర్వాత 12 ఏళ్ళకి ఆవిడ ఒక హిందీ పాఠశాల పెట్టి, మరి గాంధీ గారు వస్తే కనుక ఆయన హిందీలో మాట్లాడితే అందరికీ అర్థం అవ్వాలని అందరినీ తీసుకొచ్చి హిందీ పాఠశాల పెట్టి నేర్పించడం. ఆ తర్వాత ఆవిడే ఆయన హిందీలో మాట్లాడితే ట్రాన్స్లేట్ చేయడం. ఆయన యొక్క ఉపదేశాలకి ఆవిడ ప్రభావితం అయ్యి ఆంధ్ర మహిళా సభ 1938లో చాలా చిన్న వయసులో అది ఆంధ్ర మహిళా సభ స్థాపించి వితంతువుల్ని, ఇతర కష్టాలుగా ఉన్న స్త్రీలందరినీ తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి రకరకాల లలిత కళలు నేర్పించి అంతో ఇంతో ఉపాధి కలిగించేటట్టుగా చేశారు. ఆవిడ ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి ఎక్కువ చదువుకొని వ్యక్తి ఈ రోజున కొన్ని వేల మందికి ఊమ్ టు టూమ్, అంటే హాస్పిటల్స్ అనండి, లలిత కళలు అనండి, స్కూల్స్ అనండి, కాలేజ్ అనండి, ఇక్కడ తర్వాత మెడ్రాస్లో, హైదరాబాద్లో, సంగారెడ్డిలో, మహబూబ్ నగర్లో అన్ని చోట్ల కూడా ఆవిడ చేయగలిగారు. అంటే ఆవిడ పెట్టుబడి ఒక్కటి ఏంటంటే నిజాయితీ. ఆవిడికి 1 రూపాయి ఇచ్చినా అది చేరవలసిన వాళ్ళకి చేరుతుంది అని లక్షలు కోట్లు ఆవిడకి ఫండ్స్ రావడం మూలన ఆవిడ చేశారు. తర్వాత ఆవిడ బెనారస్ మెట్రిక్ చదివారు, ఎల్ఎల్బి చదివారు, తర్వాత సోషల్ డెవలప్మెంట్ దానికి ఆవిడ హెడ్గా ఉన్నారు, స్థాపించారు. ఇలా అనేక రకాలుగా ఆవిడ ముందుకొచ్చారు. షీఈ్ అ సెల్ఫ్ లీడర్ యాజ్ ఎ ఉమెన్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి ఆంధ్ర మహిళా సభలో ప్రిన్సిపల్గా చేసినందుకు ఆవిడ కళాశాలలో. పిల్లల నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుందా? మేము కాలేజెస్లో, ఎన్ఎస్ఎస్లో నేను డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మాకు యూత్ లీడర్షిప్ క్యాంప్స్ అనేవి పెట్టేవాళ్ళం. అదేంటంటే 1 వీక్ రెసిడెన్షియల్, గర్ల్స్కి వేరేస్కి బాయ్స్కి వేరు వెన్యూస్లో మాకు యూనివర్సిటీ ఫండ్ ఇస్తుంది. అప్పుడు మేము చేసే పని ఏంటంటే అమ్మాయిల క్యాంప్ అయితే అమ్మాయిలు, అబ్బాయిల క్యాంప్ అయితే అమ్మాయిలు, వాళ్ళే A to Z చేయాలి. టీచర్స్ విల్ నాట్ బి ఆన్ ద స్టేజ్. ఎవరిని పిలవాలి, వాళ్ళని ఎలా పరిచయం చేయాలి, ఎలా అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఫుడ్ విషయం ఏ విధంగా తెప్పించుకోవాలి, కావాల్సిన గైడెన్స్, మానిటరింగ్ మాత్రమే టీచర్లు చేస్తామండి. మిగిలినవి అన్ని కూడా కల్చరల్ ప్రోగ్రామ్ దగ్గర నుంచి మార్నింగ్ ఒకళ్ళని పిలిచి ఒక గెస్ట్ని పిలవడం, వాళ్ళే ఎవరిని పిలవాలని డిసైడ్ చేసుకుని మాట్లాడతారు. ఒక కల్చరల్ ప్రోగ్రామ్, మధ్యాహ్నం వంటలు ఏం చేసుకోవాలి, ఎలా ఎంత బడ్జెట్లో ఎలా వేసుకోవాలి, అలా సాయంకాలం కల్చరల్ ప్రోగ్రాము, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, ఏ టాపిక్ కావాలి, ఎవరిని పిలవాలి, అన్నీ కూడా A to Z 1 వీక్లో వాళ్ళు మీరు ఎప్పుడు మాట్లాడిన అమ్మాయి కూడా చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్తో మాట్లాడడం, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని వాళ్ళు కల్టివేట్ చేసుకోవడం అనేది ఎన్ఎస్ఎస్లో చాలా బాగా మాకు నచ్చిన విషయం అండి. ఎన్ఎస్ఎస్ మూలన ప్రతి వాళ్ళకి కూడా ఒకటి కరేజ్, తర్వాత కాన్ఫిడెన్స్, తర్వాత అవేర్నెస్ రావడం, మళ్ళీ వాళ్ళు మాట్లాడగలగడం, రకరకాల పెద్దవాళ్ళందరినీ వెళ్ళి పరిచయం చేసుకుని మాట్లాడడం, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ లీడర్షిప్ ట్రైనింగ్ అనేది వాళ్ళకి జరిగిందండి. అది ఈ రోజున మంచి స్కూల్స్లో ఈ లీడర్షిప్ ట్రైనింగ్స్ అనేవి చెప్పడం చేస్తున్నారు. ఓకే అండి. అంటే ABCDని సెల్ఫ్ లీడర్స్గా చెప్తూ ఉంటారు. ఎలా? A ఈజ్ అవేర్నెస్. ఫస్ట్ వాట్ ఐ యామ్, వాట్ ఐ యామ్ థింకింగ్, వాట్ ఐ యామ్ థింకింగ్, వాట్ ఐ కెన్ డూ, వేర్ ఐ హ్యావ్ టు గో అనేసి మనకి మనం వాట్ ఈస్ మై థాట్స్, వాట్ ఈస్ మై హార్ట్ సేస్, వేర్ ఐ కెన్ డూ, వాట్ ఈస్ మై ఫీలింగ్స్, వాట్ ఈస్ మై హ్యాండ్, అంటే ఏ పని నేను చేయగలను, ఆ కోఆర్డినేషన్ మనం తెచ్చుకుంటే వాట్ ఐ యామ్. రమణ మహర్షి అంటారండి, నో హూ యూ ఆర్ అంటారు, నీ గురించి నువ్వు తెలుసుకో అంటారు. అలా మనకి ఉన్న శక్తులు ఏంటి, నేను ఏ పని చేయగలను, ఏ పని బాగా చేయగలను. అందరూ అన్ని పనులు చేయకపోవచ్చు, కానీ కొంతమంది కొన్ని పనులు చాలా బాగా చేస్తారు. సో వేర్ ఐ యామ్ గుడ్ ఎట్, ఆ ప్యాషన్ ఏది నాకు అని తెలుసుకుని ఆ రంగంలో ముందుకు వెళ్తే తప్పకుండా వాళ్ళు డాన్స్ అయితే డాన్స్ అనండి, లేకపోతే కంప్యూటర్ అయితే కంప్యూటర్ అనండి, పాటలు అయితే పాటలు, లేకపోతే బిజినెస్, ఆ రంగంలో వాళ్ళు తప్పకుండా రాణించి లీడర్స్గా వస్తారు. అది స్టీవ్ జాబ్స్ అనండి, ఇంకొక రంగం అనండి. అయితే ఎప్పుడైతే మనము అవేర్నెస్, ఫస్ట్ నో యువర్ ఎన్విరాన్మెంట్, నీకు ఎన్విరాన్మెంట్ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఒకసారి ఎన్విరాన్మెంట్కి ఒక చిన్న బాబుకి నేను ఒక కథ చెప్పాను. ఒక అక్క చెట్లు నాటుతూ ఉంటుంది. చెట్లు నాటుతుంటే ఈ తమ్ముడు ఆ చెట్లు పీకేస్తూ ఉంటాడు, ఆ పాప ఏడుస్తూ ఉంటుంది. టీచర్ చెప్పిందని ఆ పాప పెడుతూ ఉంటుంది. అయితే ఒక రోజున వాడు ఒక చెట్టు మించి ఇంకో చెట్టుకి దూకపోతుంటే కొమ్మ విరిగి కింద పడిపోతాడు. కళ్ళు తిరిగి పడిపోయినట్టు పడిపోతాడు వాడు, కళ్ళు తిరుగుతాయి. వాడికి ఆ పెద్ద చెట్టుతో మాట్లాడినట్టుగా వాడికి అనిపిస్తుంది. ఆ కొమ్మ అంటుంది, చూసావా ఈ మనుషులు కాయలు పూలు ఎన్ని ఇచ్చినా మన ఇలా కొమ్మలు తెంపేస్తూ ఉంటారు. మనం ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాము, తర్వాత వానలు బాగా కురిసి పంటలు పండేటట్టుగా చేస్తాము. ఇన్ని అడవులు పెంచడం వలన అనేక రకాలైన ఉత్పత్తులు వాళ్ళకి వచ్చినా మనకి ఇంత అన్యాయం చేస్తున్నారు అంటే వాడు కలలో లేచినట్టుగా లేచి చాలా ఫీల్ అయిపోతాడు. అయ్యో ఒక కొమ్మ ఇంత బాధపడుతా అంటే అవన్నీ అక్క చెప్పిన మాటలే వాడికి అప్పుడు రాలేదు. ఆ కొమ్మ విరిగి పడిపోయినప్పుడు వాడికి అన్నీ అనిపించాయి అనమాట. ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చి అక్కతో అంటాడు,
అక్క చెట్లు ఎప్పుడు నేను విరక్కొట్టను, తొంపేయను, పూలు అవిను, నీకు నేను సాయం చేస్తాను, మన ఇద్దరం కలిసి చెట్లు పెంచుదాము అనేసి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఫ్రమ్ దట్ టైమ్ న్యాచురలీ హీ ఈస్ గోయింగ్ టు బికమ్. అలాగే దశరథని ఒక ఆయన ఒక్కటే మనిషి ఒక కొండని అతను తొలుస్తాడు. అందరికీ ఊరికి కొండ ఎక్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది అనేసి అను రోజు పొద్దున్నే వెళ్ళిపోయి ఆ కొండని కొద్ది కొద్దిగా కొడుతూ ఉంటే అందరూ పిచ్చివాడు అనుకుంటాడు. ఆ కొండ దాటి వెళ్తే కానీ వాళ్ళకి జరుగుబాటు ఉండదు, పని దొరకదు. వాళ్ళ ఆవిడ కూడా ఆ కొండ ఎక్కి దిగితే కానీ అతనికి క్యారేజ్ తీసుకురాలేదు. అతను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 25 ఏళ్ళు కష్టపడితే ఇప్పుడు మన రూమ్ ఎంత ఉందో అంత రహదారి అతను చేయగలుగుతాడు. అలాగే ఇంకొక అతను భూషణ్ అనుకుంటా, ఆయన రోజు అడవికి వెళ్ళి, అంటే అడవి దగ్గరికి వెళ్ళి కొద్ది కొద్దిగా విత్తనాలు చల్లుతూ ఉంటాడు. ఒక 10-20 సంవత్సరాల్లో ఆయన ఒక్క మనిషితోటి 33,000 ఎకరాల అడవి వచ్చిందిట బీహార్ దగ్గర. అలా కొన్ని ఎకరాల అడవిని ఆయన పెంచినందుకు ఆయనకి పద్మభూషణ్ కూడా ఇచ్చారు. ఈ దశరథ కొండ తొలిచిన ఆయనకి పద్మభూషణ్ ఇవ్వడానికి అది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోలేదుట. అది మనకి పర్మిషన్ లేకుండా ఈయన చేశాడు అని. కానీ ఆ ఒక్క మనిషి కొండని కరిగించడం మూలాన, మనిషి కొండని పిండి చేయగలడు అంటారు కదా, అలా చేయడం మూలాన 1000 మందికి ఒక రహదారి వచ్చిందండి. కాబట్టి నేనేమంటానంటే నేను ఒక్కడిని ఏం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అని అనుకోకుండా ప్రతి వాళ్ళు కూడా దే మస్ట్ బికమ్ సెల్ఫ్ లీడర్స్. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ, వెదర్ ఇట్ ఈస్ అమ్మాయిల ప్రాబ్లమా, లేకపోతే యూత్ ప్రాబ్లమా, టెక్నాలజీనా, ఇంకొక ప్రాబ్లమా, పేరెంట్సా, లేకపోతే ఆరోగ్యం ప్రాబ్లమా, ఏ ప్రాబ్లం ఉంది, ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమా, వాటర్ ప్రాబ్లమా అని ఆలోచించి దానికి ఒక కార్యకర్తగా అనుకుని హీ కెన్ బికమ్ అ సెల్ఫ్ లీడర్ అండ్ హీ కెన్ డూ వండర్స్. సో ఈచ్ వన్ షుడ్ బికమ్ అ సెల్ఫ్ లీడర్ అనేసి నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం, నిజంగా సూపర్. ఎందుకంటే మనలో ఉన్న లీడర్ని మనం మేల్కొలిపితే ఖచ్చితంగా క్వాలిటీస్ డెవలప్ అవుతాయి, లీడర్గా సమాజంలో నిలబడగలుగుతాం. ఈ ఎపిసోడ్ విన్న వాళ్ళకు కూడా ఇది చక్కగా యూజ్ అవుద్ది అనుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వన్స్ అగైన్. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. కీప్ వాచింగ్ HM TV.